ఈమెయిల్ వచ్చింది, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ. ఆ సింగిల్ సెంటెన్స్తో ఆ మూమెంట్లో అన్ని హోప్స్, కాన్ఫిడెన్స్, డ్రీమ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఒక మెయిల్ ఆర్ మెసేజ్ చాలు మన యూత్కి అల్టిమేట్ పెయిన్ ఇవ్వడానికి. లవ్ లెటర్ కాదు, మన లైఫ్లో థండర్ లెటర్. ఇమాజిన్ మీరు హైదరాబాద్లో ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ బాగా అటెంప్ట్ చేశారు, కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2 days, 3 days ఆర్ 5 days ఈమెయిల్ వచ్చింది, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ. అది జాబ్ రిజెక్షన్ అని చెప్పడం ఈజీ, కానీ ఫీల్ అవ్వడం చాలా పెయిన్ఫుల్. మన బ్రెయిన్కి రిజెక్షన్ అనేది ఫిజికల్ పెయిన్ లాంటిదే అని రీసెర్చర్స్ చెప్తున్నారు, లైక్ సమ్వన్ లిటరలీ హర్టింగ్ యూ. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ ఏ జంజీ యూత్ ఈ పెయిన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ని అని నేను చెప్తాను ఈ వీడియోలో. మన రిజెక్షన్ని, ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని డీటెయిల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో బేస్డ్ ఆన్ సైకాలజీ. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ లెట్ us know the science behind the pain of rejection. సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, రిజెక్షన్ పెయిన్ అండ్ ఫిజికల్ ఇంజురీ పెయిన్ రెండు బ్రెయిన్లో సేమ్ సర్క్యూట్ యాక్టివేట్ చేస్తాయి. అది ఎంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే రీజన్. మనకి ఫ్రాక్చర్ అయ్యాక వస్తుంది షార్ప్ పెయిన్, అదే ప్యాటర్న్ బ్రెయిన్ ఫాలో అవుతుంది వెన్ యూ గెట్ రిజెక్టెడ్ అని విన్నప్పుడు. సో టెక్నికలీ వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ అనే మెయిల్ని చదవగానే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది డేంజర్ అని. అలా అడ్రినలైన్, కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని కారణంగానే హార్ట్ బీట్ ఫాస్ట్గా, చెస్ట్ టైట్, స్టమక్ బటర్ఫ్లైస్. ఇట్స్ నాట్ డ్రామా, ఇట్స్ బయాలజీ. దీనికి ఎవల్యూషనరీ సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. మన ఎన్సెస్టర్స్ సర్వైవల్, సోషల్ బాండింగ్ మీదనే డిపెండ్ అయ్యేది. ట్రైబ్ నుంచి రిజెక్ట్ అయితే అది డెత్ సెంటెన్స్ లాగే ఉండేది. సో మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బ్రెయిన్లోని హార్డ్వేర్ అయింది, రిజెక్షన్ ఈక్వల్ టు డేంజర్ టు సర్వైవల్ అనేసి. అందుకే టుడే కూడా సింపుల్ నో అని వర్డ్ వినగానే బ్రెయిన్ ప్యానిక్ మోడ్ వెళ్తుంది, లైక్ ఐఎమ్ అన్సేఫ్, ఐఎమ్ అన్వాంటెడ్. అదే రీజన్ మీరు జాబ్ రిజెక్ట్ అయ్యాక ఫుడ్ టేస్ట్ తగ్గిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ వీక్నెస్, ఇట్స్ కెమిస్ట్రీ. ఇప్పటిదాకా రిజెక్షన్ పెయిన్ వెనక ఉన్న సైన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో నౌ లెట్ us discuss how to handle the rejection pain. Let's break it down step by step. ఒకసారి ఆలోచించండి, ఇఫ్ మీ ఫ్రెండ్ గాట్ రిజెక్టెడ్ మీరేం చెప్తారు? బీ కూల్ బ్రో, నెక్స్ట్ టైం బెటర్ ఛాన్స్ వస్తుంది అని అంటారు కదా. బట్ మీరు రిజెక్ట్ అయ్యాక మీ మైండ్ చెప్తుంది, సి యు ఆర్ నాట్ వర్త్ ఇట్. దట్స్ డబుల్ స్టాండర్డ్స్. సో ట్రీట్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ ఫ్రెండ్, నాట్ ఎ ఫెయిల్యూర్. రీసెర్చ్ చెప్తుంది, సెల్ఫ్ కంపాషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రిజెక్షన్ స్ట్రెస్ని 70% తగ్గిస్తారు విత్ ఇన్ ఎ వీక్. డైలీ జస్ట్ ఒక 5 minutes ఆఫ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి. సెకండ్ థింగ్, డోంట్ ఫేక్ స్ట్రెంగ్త్. చాలామంది ఇలా అంటూ ఉంటారు, నేను ఫైన్, నాకు పెయిన్ లేదని. కానీ ఇన్సైడ్ హార్ట్లో సైలెంట్ స్టార్మ్ ఉంటుంది. ఎక్నాలెడ్జ్ ఇట్, ఎస్ దిస్ హర్ట్స్ అండ్ ఇట్స్ ఓకే, బికాస్ సప్రెస్డ్ ఎమోషన్ బికమ్స్ డిప్రెషన్, బట్ ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్ బికమ్స్ ట్రాన్స్ఫార్మేషన్. ఒక 2023 హార్వర్డ్ స్టడీ చెప్తుంది, పీపుల్ హూ జర్నల్ ఆర్ టాక్ ఓపెన్లీ అబౌట్ రిజెక్షన్ దే రికవర్ 2 times faster than those who suppress it. So open your heart, write it, talk it, cry it out. Pain is not your enemy, it's your teacher. Third one, separate the event from identity. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, రిజెక్షన్ మీన్స్ యువర్ అప్లికేషన్ వాజ్ రిజెక్టెడ్, నాట్ యూ. అది జాబ్కి మిస్ మ్యాచ్, నాట్ లైఫ్కి. మరి మిస్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన పేరు కూడా డాక్యుమెంట్స్లో మిస్ మ్యాచ్ అవ్వచ్చు. చిన్న మిస్ మ్యాచ్, పెద్ద హెడేక్. కానీ రిజెక్షన్ లాగా దానికి కూడా ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. డాక్యుమెంట్స్లో నేమ్ మిస్ మ్యాచ్ కరెక్షన్కి, ఇంకా లీగల్ నేమ్ చేంజ్కి గెజెట్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మీ నేమ్ చేంజ్ ప్రాసెస్ని లీగలీ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఆల్ డాక్యుమెంట్స్, మీ ఐడెంటిటీ కరెక్ట్గా ఉండాలి, పేపర్ మీద కూడా, లైఫ్లో కూడా. అగైన్ కమింగ్ టు ద వీడియో, రిజెక్షన్ అంటే నాట్ నో, కానీ నాట్ ఎవర్ మాత్రం కాదు. మనం చేసేది కామన్ మిస్టేక్ ఏంటంటే, ఒక నోని ఐఆమ్ నాట్ ఎనఫ్గా ఇంటర్ప్రిట్ చేస్తాం. కానీ ట్రూత్ ఏంటి అంటే, నో సింప్లీ మీన్స్ యువర్ జర్నీ హ్యాస్ ఎ డిఫరెంట్ టైమింగ్ ఆర్ డైరెక్షన్. యూ కంట్రోల్ ఓన్లీ 2 things, ఎఫర్ట్ అండ్ యాటిట్యూడ్. ద రెస్ట్, టైమింగ్ అండ్ ఫిట్, అది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. ఒక జాబ్ డోర్ క్లోజ్ అయితే
మేబీ లైఫ్ అది నిన్ను ప్రిపేర్ చేస్తుంది ఫర్ బిగ్గర్ ఆపర్చునిటీకి. కొన్నిసార్లు డిలే అంటే పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, బట్ హిందూ ఫిలాసఫీ సేస్ ఎవ్రీథింగ్ అన్ఫోల్డ్స్ ఇన్ డివైన్ టైమింగ్. వెన్ వన్ ఆపర్చునిటీ క్లోజెస్, ఇట్స్ నాట్ డినైల్, ఇట్స్ ఎ డిజైన్. Karma never forgets your effort. It just pays when your readiness meets the destiny. Until then, walk with faith, not with fear. Rejection hurts, but it also heals. It burns the surface, reveals the soul. Every no you face is not the end. It's destiny's silence, yes in disguise. నమస్కారం, నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, నమస్తే.